जय जय सद्गुरु प्रभु महाराज की जय। श्री गुरुभ्यो नमः। శ్రీమద్ బృహద్వాసిష్ఠ అచలబోధ సిద్ధాంతపీఠ సాంప్రదాయులకు శ్రీ పండిత ఆరాధ్య పండిత శివానంద స్వాముల వారిచే రచయింపబడిన పరతత్వ సుధానిధి అను శ్రీ మధ్యచల పూర్ణబోధ శిఖామణి నుంచి ఈశ్వర స్వరూప నిరసన ప్రకరణము. ఈశ్వరుడు ఎటువంటి వాడని అడిగితే మాయయు, మాయ అధిష్టాన చైతన్యమును, మాయా ప్రతిబింబ చైతన్యమును, ఈ మూడును కూడి ఈశ్వరుడని అన్నారు. ఈ మాటలు భ్రాంతి సహితులకు సత్యముగా ఉండును. కేవలం మాయకు ఈశ్వరత్వం చెప్పితే దర్పణానికి ఆకాశమునకును ఈశ్వరత్వము రావలెను. అట్లు కాదు కనుక ఆకాశమునకు ఈశ్వరత్వం రాకపోయినను అనాది అయినటువంటి మాయకు ఈశ్వరత్వము చెప్పుదామనిన గగన కుసుమమునకు ఈశ్వరత్వము రావలెను. అదే కాకుండా మాయ జడము, మిథ్యాభూతము, శక్తిరహితము కనుక ఇటువంటి మిథ్యా పదార్థమునకు ఈశ్వరత్వం చెప్పకూడదు. అటువలే కాదంటివేని ఆ మాయ అభావ పదార్థము కాదు. వర్ణము, జాతులు, నామము గలవి భావ పదార్థములు కనుక వీటికిన్ని ఈశ్వరత్వమే రావచ్చును. వాటికి రాకపోతే వీటికున్ని లేదు. ఎంత మాత్రమే కాదు, కేవల ప్రతిబింబమునకు ఈశ్వరత్వం చెప్పుదామనిన మాయా లేక ప్రతిబింబము లేదు కనుక తాను పోతే ఏ కార్యము కాలేదు కానీ తన పేర చీటీ పోతే కార్యమవును అన్నట్టుగా ఉంది. జడమైన మాయకు ఈశ్వరత్వము ఎప్పుడు లేదో ప్రతిబింబమునకు అప్పుడే లేదు. సర్వజ్ఞత్వాదులు దీని యందు ఎప్పుడు లేవో అధిష్టాన చైతన్యమునకు ఈశ్వరత్వము చెప్పితే ఆ అధిష్టానము అవీకారమని అంటిరి కనుక ఆ అధిష్టానమును మాయయు, మాయ యందు ప్రతిఫలించిన చైతన్యము, ఈ మూటికి కూటము మీద సర్వజ్ఞత్వాది ధర్మములు చెప్పితే మినుములు, కందులు, వడ్లు వీటి యొక్క కూటమికి ఈశ్వరత్వం రావలెను. అది అంతఃపదార్థము కనుక రావచ్చునని అంటే పిండ బ్రహ్మాండములు రెండును ఒక్కటే కనుక పిండము కూటమికి వస్తే బ్రహ్మాండము కూటమికి వచ్చును. అదే కాకుండా రక్త, మాంస, రుధిరములు ఈ పిండాండములోనివే కనుక వీటికి ఈశ్వరత్వము రావచ్చును. అట్లయినా ఆత్మ అయిన బ్రహ్మమే సమస్తమైన కార్యములు చేయుచున్నాడనే అర్థమందు మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయమస్మయహం అన్నట్లుగా అధిష్టానము సర్వమునకు విలక్షణమై ద్రష్టయ్యి ఉన్నదే మూలమాయ. అది ఏ కాలమందునూ లేదు కనుక ప్రపంచమే లేదు. ఇదే నిశ్చయము. సుక్తి రజితము అనేక సొమ్ములు అయినట్లయితే జగత్తు సత్యము. మెట్టెన నిరాధారముగా వాడ నడిచిన అంటే మెరకయందు నిరాధారముగా వాడ నడిచిన జగత్తు సత్యము. అంటే మెరకయందు అంటే ఒడ్డున వాడ నడిస్తే గనక జగత్తు సత్యము. మల్లి చెట్టునకు ఫలోత్పత్తి వలనే జగత్తు సత్యము. మేడు పువ్వు వలనే జగత్తు నిత్యము. ఇవి గ్రహించిన వాడే ముక్తుడు. ఇది శ్రీ పండితారాధ్య పండిత శివానంద స్వామి ప్రభావే వేదాంత విచారణ ఈశ్వర స్వరూప నిరసనం నామ సమాప్త ప్రకరణ సమాప్త. ఇప్పుడు ఎరుక లక్షణ ప్రకరణము. సత్యజ్ఞానానంద స్వరూపమైనదే ఆత్మ. సత్యమే సత్తు, జ్ఞానమే చిత్తు.
అనంతమే ఆనందము. ఇటువంటి స్వరూపము గలదానిని వారు బ్రహ్మమని అన్నారు. మేము దానికి గుణస్వరూపములు ఉన్నందుచేతను సర్వవ్యాపక భావము వల్లను మాయా అని అన్నాము. అది ఎట్లనగా విచారించుచున్నాము. సత్యమని అంటిమా దేహేంద్రియములను ఎప్పుడు విడిచినదో అప్పుడే లేదు, ఉన్నదని అన్ననూ లేదు. అది సత్యమైన పక్షమందు దాని చేత కల్పింపబడిన గుణకల్పనలు యావత్తు సత్యమే అగును. అస్థి భాతి ప్రేములు గుణనామ రూపములు మిథ్యయగును. అది అసత్తెనిన పక్షమందు అసత్తనగా గగనారవిందము శశశృంగములు ఏ కాలమందునను లేవు కనుక వాటి వంటిది కాదు. సమస్తములు విచారించుతూ ఉన్నది కనుక పారమార్థక సత్యత్వము కాకపోయినప్పటికీ వ్యాపకమునకు సత్యత్వము అగపడుచున్నది. అందుచేత అసత్తు కాదు. అది సదసత్తు స్వరూపమని చెప్పిన ఎడల యామాస మాయ అనే న్యాయ ప్రకారము మాయ అనగా లేనిదే కనుక అట్లనడము అప్రశస్తము, జగద్విరోధము కనుక కూడదు. అది అభావ పదార్థం అన్నట్టయితే అభావ పదార్థములు 6 విధములు. అవి ఎట్లనగా ప్రాగాభావమనియు, ప్రత్యేగాభావమనియు, అత్యంతాభావమనియు, అన్యోన్యభావమనియు, వ్యాహృదయ భావమనియు, ప్రాహృదాభావమనియు 6 విధములు. ఇందులో ఎరుక ఏ అభావమో విచారించుతున్నాము. ప్రాగభావమని అన్న ఎడల ప్రాగభావమనగా పూర్వమందు అభావమైన పదార్థమని అనుట. అట్లయిన ఉత్తరమందు ఉన్నదనే అభిప్రాయము. అది ఎలాగనగా మృత్యు యందు ఘటభావము అంటే మట్టి యందు కుండభావం, కనకమందు భూషణ కటకాదులు అభావమై ఉన్నవి అంటే బంగారమునందు వస్తువులు అభావమై ఉన్నవి కనుక ప్రాగభావము. అలాగే అంటే విచారించితే ఎరుక లేదు. నామరూప భావము గనక ఇక ముందుండినది కాదు కనుక ప్రాగభావం కాదు. ప్రత్యేగాభావం అన్న పక్షమున ఇప్పుడు మాత్రమే లేకపోవడం కాదు, వెనుకనూ లేదు ముందునూ లేదు కనుక ప్రత్యేక భావం కాదు. అత్యంత భావమనిన పారమార్థక సత్యత్వము లేకపోయినను దానికదే ఉన్నానని తోచుతున్నది. వ్యవహారిక సత్యత్వము ఉన్నది కనుక అత్యంతాభావము కాదు. అన్యోన్యభావమని చెప్పితే ఆకాశము అన్యోన్యభావము సర్వత్రా ఉన్నప్పటికీ కొట్టినట్టయితే శబ్దం పుట్టినది కానీ కొట్టక ఊరుకున్నప్పుడు పుట్టలేదు. ఇదిగాక ఈ చేతి యందు శబ్దము లేదు, ఆ చేతి యందు శబ్దము లేదు, 2 చేతులు కలిసినప్పుడు శబ్దం పుట్టును కనుక అన్యోన్య భావమును కాదు. ఇంకొక దృష్టాంతం చెప్పుచున్నాను. వృతాకోశవత్ స్వర్ణాకార్పాసవత్తు గుడగిరివత్తు ఇలాగుననే నామము ఉన్నప్పటికీ వస్తువులు ఎలాగన అభావమో అలాగుననే ఉన్నట్టు తోచుచున్నది కనుక అలాగునా లేదు. వ్యాహృదాభావం అంటివేని వ్యాహృదాభావం అనగా సూర్యుడు ఆకాశమందుండి ఎవరి కర్మములు వారు చేసుకోవలసినదని చెప్పకపోయినను ఎవరి కృత్యములు వారు చేసినారు. అలాగే ఆత్మ వలన అవుచున్నదని అంటే సూర్యుని వలె ఆత్మ ప్రత్యక్షము కాదు. ఈ దృష్టాంతము కంటేనే ఇంకొకటి చెప్పుచున్నాము. ఎట్లనగా మెరుపు జలబుద్బుదముల వత్తు వ్యాహృదభావమనగా క్షణము ఉండి అప్పుడే పోయి మళ్ళీ వచ్చుచుండినది దాని ఒంటిది అంటే అది చక్షురాది ప్రత్యక్షమని. అవి ఆధారము చేత పుట్టినవి, ఆధారము లేకపోతే లేవు. ఇది స్వయంభువు కనుకను దేని చేత కనిపించేది కాదు. అట్లు కాదు. ప్రాహృదాభావమనిన ఎడల వాయువు వలె రూపము లేదు, లేనప్పటికీ కార్యత్వేన తోచుచున్నది.
అలాగే అనిన కార్యకారణములకు రెండవది లేదు. ఏదియూ లేకపోతే ఎలాగుననగా అధికార అనధికారములు అదే అవును, అన్ని భావములు అదే అవును. ఇన్ని విధముల చేత ప్రవర్తించి మరి ఏదియూ కాకుండును. కనుక వాజ్యనోతీతం అసఖ్యమని అంటే అత్యంత భావము అనే తాత్పర్యము. కనుక ఏ కాలమందునూ లేదు. వేపవృక్షమందు తీపి ఏ కాలమందును ఎలాగున లేదో అలాగుననే లేదు. బెల్లము పానకము వలన వేప చెట్టునకు తీపి పుట్టినట్టయితే ఎలుగుబంటి యొక్క చర్మము తెలుపు అయినట్టయితే ఎరుక పరిపూర్ణమవుచున్నది. ఈ రెండును ఎల్లకాలము ఉండునని అవి అని అంటే ఎరుక ఏ కాలమందునూ లేదు, అది పుట్టనే లేదు. కోడికి చన్నులు ఉన్నట్టుగానే ఉన్నది. గాలి గంపలో ముద్దయ్యి నిలిచినట్టుగా నిలిచి ఉన్నది. గాలి గంపలో ముద్దయ్యి నిలిచినట్టుగా నిలిచి ఉన్నది. ఇసుక ప్రసాదము పచనమాయన. ఎరుక వలన జగత్తు పుట్టినది. భస్మము వలన తైలం పుట్టిన ఎరుక చేత జగత్తు పుట్టినది. కోతి కొమ్ములు వలనే సత్యము, సునక శృంగము వలనే సూచన చేయుచున్నది. మర్కట విషాణము వలనే మాట్లాడుచున్నది. కోతికి చిలుక పలుకులు పలుక వచ్చినట్లయితే ఎరుక జగత్తులు సత్యము అనగా ఏ కాలమందును ఎరుక పుట్టలేదనే అభిప్రాయము. గుణామాయ, గుణరహితమాయ, గుణాతీతమాయ, అఖండ ఎరుక శుద్ధమాయ లేనిదిగానే లేనేలేదు. ఇది శ్రీ పండితారాధ్య పండిత శివానంద స్వామి ప్రభావే వేదాంత విచారణ ఎరుక లక్షణనామ అష్టమ ప్రకరణ సమాప్త. జై జై సద్గురు బ్రహ్మరాజ్ కి.